కోల్కతాలో విధుల్లో ఉన్న వైద్యురాల్ని అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కోల్కతా ఘటనపై ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్స్ దీక్షా శిబిరాన్ని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, టీడీపీ ఆరోగ్య విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, యువ నాయకుడు వనమాడి హేమంత్ వర్మలు సందర్శించి వారికి సంఘీభావం తెలిపారు. ఐఎంఏ కార్యదర్శి జనసేన నాయకుడు డాక్టర్ చిట్ల కిరణ్ కుమార్ సంఘటనను, డాక్టర్ల డిమాండ్లను ఎమ్మెల్యే వనమాడికి తెలియజేశారు. దీక్షా శిబిరంలో ఏర్పాటు చేసిన బ్యానర్పై వనమాడి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలని, వైద్యుల న్యాయమైన డిమాండ్లలో భాగమైన రక్షణ మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఏదైనా యాక్సిడెంట్ అయినా, ఎవరికైనా రోగం వచ్చినా, ఏదొచ్చినా ఇబ్బంది పడుతున్నప్పుడు హాస్పిటల్కి వచ్చిన తర్వాత దేవుని కాదు డాక్టర్నే దేవుణ్ణి కొలుస్తారు. మీరు అంతటి వాళ్ళని గురించి సందర్భంగా తెలియజేస్తున్నా. డాక్టర్నే ఒక దేవుడు, మీరే నన్ను కాపాడాలని తలుచుకుంటూ ఉంటారు. అంటే నేనేమంటానంటే, ఇటువంటి సంఘటన పాల్పడే వ్యక్తులకి అంటే ఒక మూర్ఖత్వంతో ఉన్న వ్యక్తులు, అదేవిధంగా ఈ మూర్ఖత్వంతో ఉన్న వ్యక్తులకి కొంత మోడల్ సపోర్ట్ ఉంది కాబట్టే చేయగలుగుతున్నారు. వారు పొలిటీషియన్స్ అయినా ఎవరైనా వెనకాల ఉన్న వాళ్ళు దుర్మార్గులుగా భావిస్తున్నారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. దుర్మార్గులు వెనకాల నుండి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు దుర్మార్గులుగా భావిస్తున్నాను. మేము కూడా రాజకీయాల్లో ఉన్నాం, కానీ ఇటువంటి వాళ్ళకి సపోర్ట్ చేసే ఏ వ్యక్తి అయినా సరే, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎవరైనా సరే సపోర్ట్ చేస్తే ఈ దేశంలో దుర్మార్గులుగా నిలిచిపోతారు అనిగా భావిస్తున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ మధ్య వస్తున్న వార్తల్లో అటువంటి వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి ఇలాగ చేయగలుగుతున్నారు, రెచ్చిపోతున్నారు ఇటువంటి వాళ్ళన్నది వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అంటే అక్కడ జరగచ్చు, కలకత్తాలో జరగచ్చు, రేపు ఇక్కడ జరగచ్చు. కానీ నేను కోరేది ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, అదేవిధంగా అధికారులు కానీ, ఏదైతే చట్టాలు కాపాడుతున్నారో న్యాయమూర్తులు కానీ, ఇప్పుడు జరిగిన సంఘటన సరైన నిర్ణయం తీసుకోవాలి. ఈ నిర్ణయంతో భవిష్యత్తులో ఇలాంటి సంఘటన జరగకూడదు, అంత కఠినంగా ఉండాలని నేను భావిస్తున్నాను. కొన్ని సందర్భాలు తెలియజేస్తున్నాను, అంత కఠినంగా ఉండాలి. సర్జికల్ వార్డు, గైనిక్, క్యాజువాలిటీ, ఇలా డిఫరెంట్ ప్లేసెస్ లో దగ్గర 10-15 ప్లేసెస్ లో 30 మంది 40 మంది పనిచేస్తుంటే వీళ్ళకి రెస్ట్ తీసుకోవడానికి ఉన్నటువంటి రూమ్స్ 4. ఆ 4 కూడాను వాష్ రూమ్స్ కానీ ఇవేవి కూడాను సరిగ్గా లేవు. వీళ్ళు బ్లడ్లు తీసుకురావాలన్నా, లేదంటే బ్లడ్ శాంపిల్స్ ఇచ్చి ల్యాబ్కి వెళ్ళి రావాలన్నా కానీ వీళ్ళందరికీ కూడాను చాలా ఇబ్బంది అనేటువంటి జరుగుతుంది. కుక్కలు ఉండటం, తర్వాత ఎలుకలు అనేటువంటి విపరీతంగా పెరిగిపోవడం, అంటే అది పేషెంట్ హెల్త్కి వీటన్నిటికి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వీటన్నిటినీ కూడాను మీరు దయచేసి కలెక్టర్ గారు, మన చైర్మన్ గారు, హాస్పిటల్ చైర్మన్ గారు, ప్లస్ అందులో మీరు కూడా పార్టీ కాబట్టి మీరు అందరూ కలిసి మిగతా మన సూపరింటెండెంట్ గారు, డిఎంఈ గారితో వీళ్ళందరితో కలిసి ఖచ్చితంగా వీళ్ళందరికీ కొంత బెటర్ ఎన్విరాన్మెంట్, డాక్టర్స్ కి బెటర్ ఎన్విరాన్మెంట్ అనేటువంటి, ప్లస్ సేఫ్ జోన్, సెక్యూరిటీ. మనకి అవుట్ పోస్ట్ ఉంది కానీ అందులో ఉన్నటువంటి స్టాఫ్ సరిపోతుంది. మన వెనకాతలో ఇక్కడ చూస్తే ఇది ఓపీ బ్లాక్ అండి. దగ్గరగా రోజుకి ఇక్కడ 3000 మంది, మీకు తెలిసింది అది. 3000 మంది దాకా ఇక్కడ రోడ్డు మీద నుంచి ఓపీ తీసుకొని సో వీటన్నిటిని కూడా కొద్దిగా బెటర్ గా చేయగలిగితే కనుక ఖచ్చితంగా వీళ్ళు సేఫ్ ఎన్విరాన్మెంట్ లో భయం లేకుండా పనిచేసుకుంటారనేటువంటిది వాళ్ళందరి తరఫున కోరుకుంటున్నారు.